మైగ్రేన్ హెడేక్స్. ఈ మైగ్రేన్ హెడేక్స్ అనేవి మోస్ట్ కామన్ ప్రైమరీ హెడేక్స్. క్లినికల్గా యాజ్ ఎ డాక్టర్ మేము చూస్తూ ఉంటామండి. ఈ మైగ్రేన్ హెడేక్స్ మోస్ట్ కామన్గా మళ్ళీ ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అది కూడా యంగ్ టు మిడిల్ ఏజ్ ఉమెన్లో ఎక్కువగా చూస్తాం. ఈ మైగ్రేన్ హెడేక్స్ యొక్క లక్షణాల విషయానికి వస్తే ఇవి ఒకవైపు పార్శ్విక తలనొప్పులు ఒకవైపు వస్తుంది. దాంతోపాటు పల్సటైల్ లేదా థ్రాబింగ్ టైప్. అంటే పేషెంట్స్ మాకేం చెప్తూ ఉంటారంటే తలలో ఒక నరం కొట్టుకుంటున్నట్టు ఫీల్ అవ్వడం, అది క్లాసికల్ క్యారెక్టర్ ఆఫ్ మైగ్రేన్ చూస్తాము. ఇంకా ఈ మైగ్రేన్ రాకముందు కొన్ని గంటలు లేదా రోజుల్లో మనకి నిద్ర సరిగ్గా లేకపోవడం, లేదా ఇరిటబుల్గా ఫీల్ అవ్వడం, లేదా ఊరికే ఆవలింతలు రావడం, దీన్ని ప్రీ మానిటరీ ఫేజ్ ఆఫ్ మైగ్రేన్ అంటాం. ఇందులో స్లీప్ డిస్టర్బెన్సెస్ లేదా ఇరిటబిలిటీ లేదా యార్నింగ్ అలాంటివి చూస్తూ ఉంటాం. సో ఈ మైగ్రేన్ వచ్చే కొన్ని గంటల ముందు ఒక ఆరా ఫేస్ అని ఉంటుందండి. ఆ ఆరాలో మనకి విజువల్ ఆరా, సెన్సరీ ఆరా లేదా మోటార్ ఆరా లేదా బ్రెయిన్ స్టెమ్ ఆరా ఉంటాయి. విజువల్ ఆరా అంటే ఏంటంటే కంటి చూపులో తేడాలు, లేదా కంటి ముందు మనకి లైన్స్ లాగా కనిపించడం, జిగ్జాక్ట్ లైన్స్ లాగా కనిపించడం, దాన్ని సింటిలేటింగ్ స్కోటోమా అంటాము. అలా కాకుండా ఏదైనా ఒకవైపు తిమ్మిరిగా ఉండడం, లేదా ఏదన్నా సూది పెట్టి గుచ్చినట్టు అనిపించడం, లేదా ఒకవైపు సడన్గా వీక్ అయిపోవడం, ఇలాంటివి కూడా చూస్తాం ఆరా ఫేస్లో. ఇవి కాకుండా తల తిరగడం లేదా మనకి వాంతి వచ్చినట్టు అవ్వడము, వికారంగా ఉండడం కూడా చూస్తుంటాం. ఇప్పుడు ఈ మైగ్రేన్ తలనొప్పి మనము ఎండలో లేదా స్ట్రాంగ్ లైట్స్ చూసినప్పుడు కూడా మనకి నొప్పి తీవ్రత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని ఫోటోఫోబియా అంటాము. లేదా స్ట్రాంగ్ సౌండ్స్ని, ఏదైనా హార్న్ సౌండ్ అట్లా విన్నా కానీ నొప్పి ఎక్కువ అవ్వడం లేదా ఇరిటేషన్గా ఫీల్ అవ్వడం కూడా చూస్తూ ఉంటాం. ఆస్మోఫోబియా అని ఒకటి ఉంటుందండి. అది ఏదైనా స్ట్రాంగ్ స్మెల్స్ లేదా పర్ఫ్యూమ్స్ కానీ అగరబత్తి కానీ ఈ స్మెల్స్ని పీల్చినప్పుడు కూడా మనకి నొప్పి తీవ్రత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మరీ తీవ్రంగా ఉన్న వాళ్ళకైతే వామిటింగ్ వాంతులు లేదా వకారం కూడా ఉంటాయి. సో సివియారిటీ ఆఫ్ మైగ్రేన్ హెడేక్స్ని చూస్తే మోడరేట్ టు సివియర్ అని అంటాము. కొంతమందికి మైల్డ్గా కూడా ఉంటుంది. మెయిన్గా ప్యాథోజెనిసిస్కి వస్తే అంటే బ్రెయిన్లో మనకి ట్రైజెమినో వాస్కులర్ కాంప్లెక్స్ ఒకటి ఉంటుంది. ఇది యాక్టివేట్ అవ్వడం వల్ల మనకి కొన్ని న్యూరోపెప్టైడ్స్ అని మన బాడీలో రిలీజ్ అవుతాయి. అందులో ఒకటి CGRP, క్యాల్సిటోనిన్ జీన్ రిలేటెడ్ పెప్టైడ్ అంటాం. దీనివల్ల ఏమవుతుంది అంటే మన మెదడులో ఉన్న నరాలు ఉబ్బడం జరుగుతుంది. దాన్ని వాసోడైలేషన్ అని అంటాము. సో ఈ వాసోడైలేషన్ జరిగినప్పుడు మనకి నొప్పి ఎక్కువ అవ్వడం జరుగుతుంది. సో ఇది మెయిన్గా మైగ్రేన్లో చూసే మనం లక్షణాలు. ఇప్పుడు ఈ మైగ్రేన్ అనేది ఎన్ని గంటలు ఉండొచ్చు అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఇది 4 నుంచి 72 గంటల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ 72 గంటలు దాటింది అని అంటే దాన్ని స్టేటస్ మైగ్రేనోసిస్ అని ఒక కండిషన్ అంటాము. దీనికి ఖచ్చితంగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నొప్పితో మనము రోజువారీ పని కూడా మనము అంతరాయం జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరత ఉంది. సో ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇందులో అక్యూట్ ట్రీట్మెంట్ అంటాము, లేదా ప్రివెంటివ్ లేదా ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ అంటాము. అక్యూట్ ట్రీట్మెంట్లో మనకి ఎన్ఎస్ఐడ్స్ లేదా అనాల్జెసిక్స్ వాడతాము. ఇవి కాకుండా మైగ్రేన్ స్పెసిఫిక్ డ్రగ్స్ కొన్ని ఉన్నాయండి, అవి కూడా వాడతాం. అందులో ట్రిప్టాన్స్ ఒకటి, డైటాన్స్ అని కొత్తగా వస్తున్నాయి. ఇవి కాకుండా కొన్ని జీపన్స్ అంటాం. అంటే ఇందాక నేను చెప్పిన విధంగా CGRP మీద అనే మాలిక్యూల్ మీద యాడ్ చేసే ఆ మాలిక్యూల్ని బ్లాక్ చేసే డ్రగ్స్ కొన్ని ఉన్నాయి, ఉబ్రోజీపంత్ అని. ఈ జీపన్స్ కూడా వాడతాం. ఈ మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు జనరల్గా పేషెంట్ అనేది ఒక క్వైట్ అండ్ డార్క్ ప్లేస్లో కూర్చోవాలి అని ఫీల్ అవుతూ ఉంటారు. సో అందుకే అలా రెస్ట్ ఇవ్వడం అవసరం. ఇది కాకుండా లేదా మెంథాల్ లేదా ఏదైనా ఆయిల్ అప్లై చేయడంతో కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. లేదా ఐస్ ప్యాక్ కూడా పెట్టచ్చు. అప్పటికప్పుడు మనకి నొప్పి నుంచి కొంచెం ఉపశమనం ఏదైనా లభిస్తుంది. సో ఇప్పుడు క్రానిక్ మైగ్రేన్స్ అంటే మోర్ దాన్ 3 months కూడా మైగ్రేన్ కంటిన్యూ అవుతుందంటే వాళ్ళకి ఇంకా ప్రివెంటివ్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ పెట్టాల్సి ఉంటుంది. ఇవి ప్రొఫైలాక్టిక్ డ్రగ్స్ అంటాము. అంటే మైగ్రేన్ నివారణకి ఉపయోగించే డ్రగ్స్. ఇందులో క్లాస్ ఆఫ్ డ్రగ్స్ని చూస్తే మనకి యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ అని, యాంటీ డిప్రెసెంట్స్ అని, లేదా బీటా బ్లాకర్స్ అని ఇవన్నీ వాడుతూ ఉంటాం. ఇందులో మోనోక్లోనల్ యాంటీబాడీస్ కూడా రీసెంట్గా FDA నుంచి అప్రూవల్ వచ్చాయి. దానికోసం ఎరిన్యూమాబ్ అని, ఇవి సబ్క్యూటేనియస్గా 1 monthకి ఒకసారి ఇంజెక్షన్ తీసుకుంటే మనకి ఉపశమనం లభిస్తుంది. ఇది కాకుండా ఇంకా మనకి న్యూరో మాడ్యులేషన్ టెక్నిక్స్ అని ఉంటాయి. అంటే మనం మెడికల్గా ఈ డ్రగ్స్ అన్నిటికీ దేనికి రిలీఫ్ దొరకలేదు, ఉపశమనం దొరకలేదు అంటే మనము న్యూరో మాడ్యులేషన్ టెక్నిక్స్ కూడా యూస్ చేయొచ్చు. ఇందులో ఎక్స్టర్నల్ ట్రైజెమినల్ స్టిమ్యులేషన్, లేదా నాన్ ఇన్వేసివ్ వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్, లేదా రిమోట్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్,
ఇలాంటివి కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి, లేదా ట్రాన్స్ క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్, ఈ 4 కైండ్స్ ఆఫ్ టెక్నిక్స్ మనకి కొత్తగా మైగ్రేన్లో న్యూరోమాడ్యులేషన్ డివైజెస్గా మనం యూజ్ చేస్తాం. ఇదే మార్కెట్లో మనకి న్యూరోమాడ్యులేషన్ డివైజెస్ లాగా కూడా ఇప్పుడు దొరుకుతున్నాయండి. అవి నర్వైవ్ అని, రిలీవియాన్ అని, గామాకోర్ అని, సఫైర్ అని మార్కెట్లో వివిధ పేర్లుగా దొరుకుతున్నాయి. ఇవి కూడా మనకి ఏంటంటే మన హ్యాండ్కి పెట్టుకుంటే ఒక ఫ్రీక్వెన్సీకి సెట్ చేస్తే ఆ ఫ్రీక్వెన్సీలో మనం స్టిమ్యులేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో మనకి తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.